ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మహా సంగ్రామంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సొంత గడ్డ మీద జరుగుతున్న ఫైనల్లో గెలిచి సత్తా చాటాలని భారత్ చూస్తుండగా, భారత్ను ఓడించి మొదటి టీ20 వరల్డ్ ఫైనల్ కప్ను సొంతం చేసుకోవాలని న్యూజిలాండ్ ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇరు దేశాల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ఎన్నో ప్రత్యేకతలను గుర్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా టీ20 మ్యాచ్ జరిగితే ఆ దేశ జట్టు ఓడిపోతూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భవానీ, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. మొత్తం 20 దేశాలు ఈ 2026 వరల్డ్ కప్ కోసం ఆ పోటీలో నిలిస్తే 2 దేశాలు మాత్రమే ఫైనల్కి చేరుకున్నాయి. మొత్తం 20 దేశాల నుంచి సూపర్ 8కి 8 దేశాలు, తర్వాత సెమీఫైనల్స్కు 4 దేశాలు చేరుకున్నాయి. ఇక ఫైనల్గా ఈ టైటిల్ పోర్లో భాగంగా ఈరోజు సాయంత్రం గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్, భారత్ ఇరు దేశాలు ఈ టైటిల్ కోసం పోటీ పడున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్పటికే భారత క్రికెట్ అభిమానులు ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు టైటిల్ విన్నరు భారత్దే, ఈ టైటిల్ని కూడా భారతే సొంతం చేసుకుంటుందని కూడా క్రికెట్ విశ్లేషకులతో పాటు భారత క్రికెట్ అభిమానులందరూ కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లీగ్ స్టేజ్ నుంచి సూపర్ 8 తర్వాత సెమీఫైనల్ వరకు కూడా భారత క్రికెట్ ప్లేయర్లు ఆడుతున్న తీరు ఇవన్నీ కూడా ఈ సూపర్ 8లో ఫామ్లో కొనసాగి అదే ఫామ్ను కూడా కంటిన్యూ చేసి భారత్ జట్టు ఈసారి టైటిల్ను సొంతం చేసుకుంటుంది. సొంత గడ్డ మీద మరోసారి రికార్డుని క్రియేట్ చేస్తుందని కూడా క్రికెట్ అభిమానులు వాళ్ళు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగే ఈ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వరుసగా 3 టీ20 వరల్డ్ కప్లను గెలిచినట్టు కూడా రికార్డులో లేదు. అయితే ఈ రికార్డుని బ్రేక్ చేయాలంటే ఈరోజు భారత్ ఈ టీ20ని న్యూజిలాండ్ మీద గెలిస్తే ఆ రికార్డును బ్రేక్ చేసినట్టు అవుతుంది. 2007లో ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలవడం, ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక టీ20 వరల్డ్ కప్ గెలిచాం. ఇక ఇప్పుడు 2026లో న్యూజిలాండ్ తోటి ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలిస్తే ఆ రికార్డుని, అంటే వరుసగా 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఒక రికార్డు భారత్ సొంతమవుతుంది. ఇక మరోవైపు న్యూజిలాండ్ రికార్డులు కూడా కొంత భారత క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగిన ఈ టీ20 పోర్లో వరుసగా టీమిండియా ఓడిపోతూ వచ్చింది. 3-0 తోటి న్యూజిలాండ్ ఈ టీ20 వరల్డ్ కప్లో ఒక లీడ్లో ఉంది. ఇక అదేవిధంగా ఛాంపియన్షిప్ ట్రోఫీలు ఇరు దేశాల మధ్య జరిగినప్పుడు 2-0 తోటి న్యూజిలాండ్ లీడ్లో ఉంది. అటు టీ20 వరల్డ్ కప్లో చూసుకున్నా, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో జరిగిన పోటీ చూసుకున్నప్పటికీ న్యూజిలాండే కొంత పై చేయిగా మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద 9 వికెట్ల తేడాతో గెలిచి న్యూజిలాండ్ ఈరోజు ఫైనల్లో ఆడబోతుంది. సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మీద ఫిన్ ఆలెన్ అనే కివీస్ ప్లేయరు 33 బాల్స్లోనే సెంచరీ చేసి ఒక రికార్డును క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఆ బ్యాటింగ్, అదేవిధంగా ఆ ఫామ్ లైన్ అనేది కొంత కలవరపెడుతుంది. ఇక టీమిండియా ఇంగ్లాండ్ మీద కేవలం 7 రన్ల తోటి గెలవడం, అది కూడా చివరి వరకు ఇంగ్లాండ్ పోరాడి చివరి వరకు ఒక ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది. అంటే సెమీఫైనల్ మ్యాచ్లను కనుక ఒక పరిశీలిస్తే న్యూజిలాండే టీమిండియా కంటే కొంత పై స్థానంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ కోసం టీమిండియా జట్టు కూడా సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి స్థానంలో కొంత జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా, అంటే అలాంటి కీలక మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ సరైన పర్ఫార్మెన్స్ చేయకుండా కేవలం 9 పరుగులే చేసి తను పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి సైతం సెమీఫైనల్ మ్యాచ్లో, ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 64 రన్స్ ఇచ్చి కొంత ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారని కూడా అతని మీద విమర్శలు ఉన్నాయి. ఇక ఈరోజు జరిగే మ్యాచ్లో వీళ్ళిద్దరికీ బదులుగా కుల్దీప్ యాదవ్, అదేవిధంగా రింకు సింగ్ని తీసుకోవాలని కూడా క్రికెట్ దిగ్గజం
గవాస్కర్ గౌతమ్ గంభీర్కి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి సూచిస్తున్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ తను లైన్లోకి రాలేకపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు వేస్తున్న ఆ వ్యూహంలోనే ఆ ట్రాప్లోనే చిక్కుకొని అక్కడనే తను పెవిలియన్ బాట పడుతున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో దాదాపు 2 సార్లు డకౌట్ అవ్వడం, సింగిల్ డిజిట్ స్కోర్లకే అభిషేక్ శర్మ పరిమితం అవడంతో ఈరోజు జరిగే కీలక మ్యాచ్లో రింకు సింగ్, సంజు శాంసన్ని ఓపెనింగ్లో దింపాలి. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకుంటే ఈరోజు జరిగే గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియం కొంత పెద్ద స్టేడియం, అదేవిధంగా బౌండరీ అనేది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి కుల్దీప్ యాదవ్కి కొంత అక్కడ పట్టుంది. అది టీమిండియాకు ప్లస్ అవుతుందని కూడా టీమిండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ సూచిస్తున్నారు. ఇక ఈ జట్టులో మార్పులు చేర్పులకు సంబంధించి టాస్ వేసిన తర్వాతనే ఒక డిసైడ్ అవుతామని కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా, ఈరోజు జరగబోయే మ్యాచ్ సందర్భంగా కివీస్ కెప్టెన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గ్రౌండ్లో తాము అడుగుపెట్టిన తర్వాత మొత్తం ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని నెలకొల్పుతాము. 2023లో ఆస్ట్రేలియా ఏ విధంగా అయితే స్టేడియంలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించిందో అదే ఈరోజు రిపీట్ చేస్తామని కూడా కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఇక దీనికి కౌంటర్గా సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందిస్తూ అది గతంలో అందరూ కూడా ప్రతి మ్యాచ్ జరిగిన సందర్భంలో, అంటే టీమిండియాతో కీలక మ్యాచ్ జరుగుతున్నప్పుడల్లా కూడా అందరూ చేసే ఒక అరుదైన మాటలే, ఇంకా కొత్తగా డైలాగ్ని రెడీ చేసుకోవాలని కూడా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఒక కౌంటర్ ఇచ్చాడు. అంటే టీమిండియా అన్ని విధాల అటు బౌలింగ్లోను బ్యాటింగ్లోనూ సిద్ధంగా ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్లో గెలవడం మీదే తాము దృష్టి పెడతాము. ఎందుకంటే తమకు బుమ్రా మంచి ఫామ్లో ఉన్నారు, సంజు శాంసన్ బ్యాటింగ్లో ఫామ్లోకి వస్తున్నారు. ఇక మిగిలిన హర్షదీప్ సింగ్, అదేవిధంగా ఫీల్డింగ్లో కూడా కొంత గతంతో పోల్చుకుంటే కొంత మెరుగుపడింది. కాబట్టి ఈరోజు జరిగే మ్యాచ్లో తప్పకుండా టీమిండియా గెలుస్తుంది. హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్ కావడంతో టైటిల్ని గెలుచుకొని ఒక రికార్డును క్రియేట్ చేస్తామని కూడా సూర్యకుమార్ యాదవ్ నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక ప్రస్తుతం ఇరు దేశాలు కూడా ఈరోజు జరగబోయే మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. భవానీ. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.